తమ స్థానిక అవసరాలు తీరాకే ఫ్లై యాష్ తరలించాలని చెప్పాము అన్నారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. ఫ్లై యాష్ వివాదంపై సీఎంకు వివరించామని చెప్పారు. సీఎం చంద్రబాబుతో సమావేశానికి జేసీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు ఆదినారాయణ రెడ్డి. కనీసం ఆయన కొడుకునైనా పంపించాలి కదా అని అన్నారు. కూటమిలో ఉంటూ కూటమిని విమర్శించడం సరికాదు అన్నారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. ఫ్లై యాష్ అంటే ఏంది, డ్రై యాష్, వెట్ డ్రై యాష్ ఏంది, డ్రై ఫ్లై యాష్ ఏంది అని తెలుసుకోవచ్చు. ఇది ఖరీదు కాంది, స్థానిక అవసరాలకే సరిపడంలే. ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళకు ఉంది. మా స్థానికులు మేము ల్యాండ్ యూజర్స్ అని హైకోర్టు కూడా పోయినారు. హైకోర్టులో కూడా మళ్ళీ 5వ తేదీకి వాయిదా పడింది. అవకాశం వాళ్ళకి కలిగేయాలా. ఉద్యోగం అంటే డైరెక్ట్ జాబు. దాదాపు 300 మందికి ఇంకా ఉద్యోగ అవకాశాలు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు కోర్టుకు పోయినారు. అదే కాకుండా ఇది ఉపాధి, ఇది ట్రాన్స్పోర్ట్ ఉపాధి. ప్లస్ దాన్ని అడ్డపెట్టి ఫ్లయాస్ బ్రిక్స్ తయారు చేసుకోవచ్చు. మాకే అవసరం ఉంటే అందులో అది వాటర్ ఉంటుంది. వాటర్తో అంత దూరం తీసుకుపోతే రోడ్లు కూడా పాడవుతున్నాయి. దాంట్లో భాగంగా మేము కొంత సప్లై చేసుకుంటామని వాళ్ళు అడుగుతారు. వాళ్ళకు సపోర్ట్గా నిలబడాల్సిన అవసరం స్థానిక ఎమ్మెల్యేగా నాకుంది, ప్రభుత్వానికి కూడా ఉంది. స్థానిక అవసరాలకు తర్వాతనే, స్థానికులకు తర్వాతనే మరొకరికి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అంతా సామరస్యంగా సీఎం గారికి సౌకర్యంగా 10 నిమిషాలు చర్చ జరిగింది, చెప్పినాం. ఆయనకు డెసిషన్ వదిలిపెట్టాం. ఆటోమేటిక్గా సీఎం గారు సీనియరు, ఏ స్మాల్ డెసిషన్ మాట్లాడతాడు. మేము చెప్పినాం, ఆయనతో కనుక్కుంటాడు. ఒకవేళ ఆయన రాలే కూడా కనుక్కొని చెప్పగలడు. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది. అందరితో కనుక్కొని ఫైనల్ సొల్యూషన్ చెప్పగలడు. కాబట్టి ఆయనకు వదిలిపెట్టాం. అతను దాని ఏంటి వీడికి వచ్చిండాలి కదా. ఇంత లెటర్ రాస్తే ఏమొస్తుందట, రావాలి కదా. పిలిచినాడు సీఎం గారు, 4వసారి సీఎం. వాళ్ళ కొడుకు అస్మిత్ రెడ్డి రావచ్చు కదా. కొడుకు కూడా ఉన్నాడు కదా ఫీల్డ్లో. అతను రాలే, అనారోగ్యమో ఆనందమో మాకు తెలియదు. రానప్పుడు ఆయన పంపాలి కదా, చర్చ జరగాలి కదా.